ఎందుకింత ప్రత్యేకం? వసంత నవరాత్రులు అని ఈ నవరాత్రులకు పేరు. ఉగాది రోజే ప్రారంభం చేస్తాం, పాడ్యమి నవమి వరకు. వసంత నవరాత్రులు చైత్రమాసంలో, వారాహి నవరాత్రులు ఆషాఢమాసంలో, ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రులు, పౌష్యమాసంలో గర్భ రహస్య నవరాత్రులు, ఇలా 4 విధాలుగా ప్రధానమైన నవరాత్రులు. ఇంకా తాంత్రికంగా చెప్పినచో 5 విధాలుగా నవరాత్రులు ఉంటాయి. 9 పూర్ణ సంఖ్య. 9 అనంతరం 1 0 అంటూ సంఖ్యా ప్రమాణంలో మళ్ళీ 1 ప్రారంభం అవుతుంది. 1కి ముందు ఉండే 0కు విలువ ఉండదు, తర్వాత ఉండే 0కు మాత్రమే విలువ. 9 పూర్ణ సంఖ్య. నవరాత్రులలో మనం చేసేటటువంటి దేవతారాధన, రామచంద్రమూర్తిని పూజించడం, లలిత అమ్మవారిని పూజించడం, ఏ విధంగా చూసినా శక్తిని పూజించడమే ప్రధానం. కనుక నవరాత్రులలో అన్న ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఈ సంవత్సర కాలమంతా కూడా మనకు శుభకరంగా ఉండాలి, నియమబద్ధమైన జీవితాన్ని నేను పూర్ణ సంఖ్య ప్రమాణంగా గడపాలి. ఈ ఉద్దేశ్యంతో వసంత నవరాత్రులను చైత్రమాసంలో మనం పాటిస్తూ ఉంటాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రాముని వారము మాకేమి విచారము, మా ఇల్లు రామరాజ్యంలో ఉండే చిన్న గృహంగా మారాలి, ఈ దేహం రామునకు ఆవాసం కావాలి. ఈ సంకల్ప సిద్ధి కోసమే నవరాత్రులు, అవే వసంత నవరాత్రులు. కలశ స్థాపన, విగ్రహారాధన, చిత్రపటం, మన ఇంట్లో అనూచానంగా ఏ పద్ధతి ఉన్నదో అదే పద్ధతిని అనుసరించాలి. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు.